ఇన్ని వేల కోట్లు ఈజీగా ఇచ్చేస్తారు. తీర్చలేకపోతే లోన్ అంతా మాఫీ చేస్తారు. బ్యాంకులు ఇంత మంచిగా ఉన్నాయా? ఈ కరుణ కేవలం కార్పొరేట్ల మీదేనా? సామాన్యుల మీద ఇలాగే జాలి చూపిస్తారా? ఇంతకీ మీకు పర్సనల్ లోన్ కావాలన్నా, కార్ లోన్ తీసుకోవాలన్నా, హోమ్ లోన్తో ఇల్లు కనుక్కోవాలన్నా ఇంతే ఈజీగా అన్ని జరిగిపోతాయా? అసలు బ్యాంకులు ఏం చేయాలి, కానీ ఏం చేస్తున్నాయి? జనం సొమ్ముతో పనిచేసే బ్యాంకులు ఆ ప్రజల కోసం కాకుండా పెద్దోళ్ల కోసం పనిచేస్తున్నాయి. ప్రజలు దాచుకున్న సొమ్మును పెట్టుబడులు పెట్టి అప్పులిచ్చి వచ్చిన వడ్డీలతో బతకాల్సిన బ్యాంకులు దేశ ఆర్థిక వ్యవస్థకే తూట్లు పొడుస్తున్నాయి. జనాల్ని దోచి సంపన్నులను పెంచి పోషిస్తున్నాయి. బ్రాంచ్ కి ఒక ఏడాదిలో 1000 కోట్ల అప్పులివ్వాల్సింటే వాస్తవంగా ఒక్కొక్కరికి 1,00,000, 2 లక్షల్లో లోన్లు ఇవ్వాలి. ఇలా 1,00,000 చొప్పున అప్పులు ఇవ్వాలంటే వాళ్లకు 1,00,000 మంది కస్టమర్లు కావాలి. కానీ అదే 1000 కోట్లలో 100 కోట్లు ఒక్కొక్కరికి కార్పొరేట్ లోన్ గా ఇస్తే జస్ట్ 10 మంది చాలు. అందుకే బ్యాంకులు మొదటి దాటుకోవడం కన్నా అడ్డదారిలో ఆ 10 మందికి కార్పొరేట్ లోన్లు కట్టబెట్టేస్తున్నారు. ఈ సంగతి తెలిసే కార్పొరేట్లు కోట్లు నొక్కేస్తున్నారు. ఇదే సామాన్యుడు 1,00,000 రూపాయల లోన్ కావాలంటే మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. నెలకు 25,000కు పైగా సంపాదించే ఒక ఉద్యోగి కారు కొందామనో లేక మరే అవసరానికో లోన్ పెట్టుకుంటే 1,00,000 నిబంధనలు చెప్పుకొస్తున్నాయి బ్యాంకులు. ముందు 6% వడ్డీ అని చెప్పి చివరి వరకు వచ్చాక ఏదో ఓ చిన్న లొసుగు చెప్పి 16 నుంచి 18% వడ్డీలు బాధేస్తున్నాయి. ఈ మధ్య నాకు శాలరీ పెరగడం వల్ల కార్ కొనాలని అనుకున్నాను. కార్ లోన్ కోసం బ్యాంక్ వెళ్తే 3 మంత్స్ నుంచి తిప్పుకుంటున్నారు. 3 మంత్స్ నుంచి తిప్పుకొని ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ అని చెప్పేసి అన్ని క్లియర్ చేశాక ఇస్తామని చెప్పంటున్నారు. కాకపోతే 6% ఇస్తామని ముందన్నారు, ఇప్పుడు వచ్చేసి 15%కి ఇస్తామంటున్నారు. ఎందుకు అని అడిగితే సిబిల్ స్కోర్ పోయిందని అంటున్నారు. కానీ ఈ పొలిటీషియన్స్ కానీ వేరే కంపెనీస్ కానీ ఎలాంటి స్కామ్స్ చేసినా వాళ్ళకి ఎన్ని లోన్స్ అయినా ఇస్తారు. మాలాంటి వాళ్ళు కార్ కొనాలని కానీ ఏదైనా చిన్న చిన్న డ్రీమ్స్ కోసం ఎలాంటైనా లోన్స్ తీసుకోవాలనుకుంటే మాలాంటి వాళ్లకు ఇంట్రెస్ట్ కానీ వేరే అన్ని పెంచేస్తున్నారు. ఉద్యోగులే కాదు, సవ్యంగా వ్యాపారాలు చేసే చిరు వ్యాపారులు కూడా తమ బిజినెస్ విస్తరణ కోసం లోన్లకు అప్లైలు చేస్తే కాళ్లరిగేలా బ్యాంకుల చుట్టూ తిరగాల్సిందే. పత్రాలన్నీ ఉండి తమ బిజినెస్ కూడా బాగానే రన్ అవుతున్నా అడుగడుక్కో కొర్రి వేస్తారు. ఏవేవో లెక్కలు చెప్తారు. మన తాతలు చేసిన తప్పులు కూడా తవ్వి తీస్తారు. వాటిని చూపించి లోన్ రిజెక్ట్ చేస్తారు. అదే ఓ కంట్రీ కార్పొరేట్ అడిగితే రెడ్ కార్పెట్ వేసి 1000 కోట్లు సమర్పించేస్తారు. నోట్లు రద్దయినప్పటి నుంచి బిజినెస్ చాలా డల్గుందండి. పోనీ బిజినెస్ని ఎక్స్పెండ్ చేద్దాం అనుకొని లోన్కి వెళ్దామా, వాళ్ళు లోన్ ఇవ్వట్లేదు. నా బ్యాంక్ అకౌంట్ ఉన్న దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఎన్నో పేపర్స్ తీసుకురాని 10,00,000 1,00,000 కారణాలు చెప్తున్నారు. పోనీ వేరే బ్యాంక్ వెళ్దామంటే వాళ్ళు ఇంతకన్నా రెట్టింపు చెప్తున్నారు. ఆధార్ కార్డు తీసుకెళ్తే పాన్ కార్డు లేదంటారు, పాన్ కార్డు తీసుకెళ్తే ఆధార్ కార్డు లేదంటారు. పోనీ 2 తీసుకెళ్తే బిజినెస్ ప్రూఫ్ తీసుకురండి అంటారు. ఇన్ని అడిగే మాకు అసలు లోన్సే ఇవ్వట్లేదు. మేము లోన్ తీసుకోకముందే ఎలా కట్టాలని ముందు నుంచే ప్రిపేర్ అయ్యే దాని గురించి ఆలోచిస్తుంటే మాకు ఇవ్వట్లేదు. ఎవరో కింగ్ ఫిషర్, విజయ్ మాల్యా అనే వాళ్ళకు లోన్స్ కోట్లు ఇస్తున్నారు. కానీ మా గురించి ముందు ఆలోచించి ఇలా పర్ఫెక్ట్గా కట్టాలని ఆలోచించే వాళ్ళకి లోన్స్ ఇవ్వట్లేదు. మాకన్నా వాళ్ళ మీద ఎక్కువ నమ్మకం ఉందని రోజు పర్ఫెక్ట్గా కష్టపడి వాళ్ళకి గట్టే వాళ్ళకు ఇవ్వడం బ్యాంక్ వాళ్ళకి అస్సలు ఇంతవరకు భరోసా లేకుండా అయిపోయిందండి. పోనీ వ్యాపారాలంటే నష్టాలు వస్తాయి, కానీ హోమ్ లోన్ కైతే ఇల్లు భరోసాగా ఉంటుంది. అయినా సరే హోమ్ లోన్ ఇవ్వడానికి కూడా బ్యాంకులు నరకం చూపిస్తాయి. పక్కా శాలరీ స్లిప్ తో పాటు ఐటీ రిటర్న్స్ నుంచి ఆధార్ కార్డు వరకు ఎన్నిచ్చినా కమిషన్ల కోసం కక్కుర్తి పడి చివరి వరకు నానుస్తారు. కొన్నిసార్లు పత్రాలన్నీ కరెక్ట్ గా ఉన్నా ఏదో తెలియని కొర్రీలు పెడతారు. అప్పుడెప్పుడో మీరు కొన్న టీవీతో ఫ్రిడ్జ్ తో ఇన్స్టాల్మెంట్ 1 రోజు లేట్ అయిందని, అందుకే మీ సిబిల్ స్కోర్ పడిపోయిందని లోన్ ఇవ్వడం కష్టమని చేతులెత్తేస్తారు. దాదాపు 3 మంత్స్ నుంచి జరుగుతున్నాం కానీ మాకు ఇప్పటివరకు హౌస్ లోన్ మాత్రం ఇవ్వలేరు. అదే విజయ్ మాల్యా, లలిత్ మోడీ లాంటి వారికి మాత్రం వేల కోట్లు ఇస్తారు. ఎటువంటి వెనకాల వాళ్ళని ఏమి డాక్యుమెంట్ తీసుకోకుండా ఇస్తారు. వాళ్ళని మాత్రం పట్టి పీడ్చేది ఏం లేదు మాత్రం. కానీ మాలాంటి మధ్యతరగతులకు మాత్రం కడతా అన్నా కానీ మాకు డబ్బులు మాకు మాత్రం హౌస్ లోన్ ఇయ్యారు. ఇలా కట్టని బయట దేశానికి వెళ్ళి వాళ్ళపై కేసు పెట్టే దమ్ము ధైర్యం కూడా లేదు వీళ్ళకైతే. వీళ్లే కాదు, మన దేశంలో ప్రతి బ్యాంకు విధిగా వ్యవసాయానికి కొంత రుణాలు ఇవ్వాలన్న నిబంధనలున్నాయి. అయినా సరే మన దేశంలో వ్యవసాయానికి రుణాలిచ్చే ఒక్క ప్రైవేటు బ్యాంకు లేదు. కనీసం ప్రభుత్వ రంగ బ్యాంకులో, సహకార బ్యాంకులో ఇస్తున్నాయి కదా అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే అగ్రికల్చరల్ లోన్లు తీసుకోవడం అంత కష్టమైన పని మన దేశంలో మరొకటి ఉండదు. నాకు 2 ఎకరాల పొలం ఉంది. మరి నేను క్రాప్ లోన్ కోసం బ్యాంకులకి అది వెళ్తే చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఆధార్ కార్డు అన్నారు, అగ్రికల్చర్ ఆఫీస్ సంతకాలు అంటున్నారు.
తర్వాత ఏమో షూరిటీ సంతకాలు అన్నారు, ఇవి అన్నారు. ప్రభుత్వ ప్రకటనలు చూస్తే ఏ విధంగా హామీ లేకుండా మరి ఎకరానికి ₹1,00,000 ఇవ్వచ్చు అని అంటున్నారు. ఇక్కడ ఎకరానికి ఒక 20,000 30,000 ఇస్తానికి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళు రేపురా మాపురా లేకపోతే నీ ఆధార్ కార్డుదే లేకపోతే నీ ఇదే అదే అని ఇక వాళ్ళు ఎన్నిసార్లు తిప్పుతారో వాళ్ళు ఇచ్చే డబ్బులు అక్కడే సగం ఖర్చు అయినంత ఇదిగా తిప్పుతారు. ఆ రైతు దగ్గరికి వచ్చేటప్పటికి అందులో సగమే వస్తుంది. వాళ్ళిచ్చే 25,000 లోన్కు నెలల తరబడి తిప్పించుకుంటారు. ఒకవేళ ఇచ్చినా అందులో ఇన్సూరెన్స్ అని అదని ఇదని ఓ 3-4 వేలు నొక్కేస్తారు. తీరా చేతికొచ్చిన దాంట్లో కూడా కమిషన్లు మింగేస్తారు. ఇలా అన్నదాతలను పీక్కు తినే బ్యాంకులు ఎన్నో ఉన్నాయి. కానీ ఓ కార్పొరేట్ 1,000 కోట్ల లోన్ కోసం అప్లికేషన్ పెడితే రోజుల్లో అది క్లియర్ అయిపోతుంది. లోన్లు తీర్చడం కష్టమైతే కార్పొరేట్లతో కుమ్మక్కై ఎప్పటికప్పుడు లోన్లు రీషెడ్యూల్ చేస్తారు. కావాలంటే మరింత అప్పిస్తారు. అవసరమైతే వన్ టైం ఒకవేళ ఇచ్చినా అందులో ఇన్సూరెన్స్ అని అదని ఇదని ఓ 3-4 వేలు నొక్కేస్తారు. తీరా చేతికొచ్చిన దాంట్లో కూడా కమిషన్లు మింగేస్తారు. ఇలా అన్నదాతలను పీక్కు తినే బ్యాంకులు ఎన్నో ఉన్నాయి. కానీ ఓ కార్పొరేట్ 1,000 కోట్ల లోన్ కోసం అప్లికేషన్ పెడితే అయిపోతుంది. లోన్లు తీర్చడం కష్టమైతే కార్పొరేట్లతో కుమ్మక్కై ఎప్పటికప్పుడు లోన్లు రీషెడ్యూల్ చేస్తారు. కావాలంటే మరింత అప్పిస్తారు. అవసరమైతే వన్ టైం సెటిల్మెంట్ కు ముందుకొస్తారు. అప్పటికీ కుదరకపోతే లోన్లు రైట్ ఆఫ్ చేస్తారు. ఇప్పుడు వీడియోకాన్ కి 3,000 కోట్ల రూపాయల అప్పు మాఫీ చేసింది ఇలాగే. ఇలా బడాబాబులకు అన్ని రకాలుగా అండగా ఉంటున్నాయి బ్యాంకులు. సామాన్యుడి మీద తమ ప్రతాపం చూపిస్తున్నాయి. ఒక సామాన్యుడు లోన్ తీసుకుని కట్టకపోతే బ్యాంకులు నరకం అనే స్పెల్లింగ్ 4,000 సార్లు రాయిస్తారు. అదే రైతన్న కరువొచ్చో తుఫానొచ్చో పంట నష్టపోయి అప్పు తీర్చకపోతే ఇంటి మీదకొచ్చి నానా రాద్ధాంతం చేస్తారు. అడ్డొస్తే అరెస్టు చేసి అన్నదాతలకు అరదండాలే ఇస్తారు. మన బ్యాంకులు సామాన్యుని దోచుకుని సంపన్నులను మేపుతున్నాయి. పొరపాటున చెక్ వేశాక అకౌంట్లో బ్యాలెన్స్ ₹1 తగ్గినా 500-600 ఛార్జీలేస్తారు. 25,000 రూపాయల క్రెడిట్ కార్డు బిల్లులో 1 పైసా బాకీ ఉన్నా మొత్తం 25,000కు గరిష్టంగా 35% వరకు వడ్డీలు వడ్డిస్తారు. లేట్ అయ్యే కొద్దీ రోజుకు వడ్డీ రేటుతో నడ్డి విరిచేస్తారు. ఒక్క నెల కష్టమొచ్చి ఈఎంఐ కట్టకపోతే ఇంటి మీదకి వచ్చేస్తారు. అదే వెహికల్ లోన్ అయితే తమ దగ్గరుండే కీతో వాటిని ఇంటికొచ్చే ఎత్తికెళ్లిపోతారు. అదే హోమ్ లోన్ తీసుకుని కట్టకపోతే కట్టుబట్టలతో మెడలు పట్టుకుని బయటకు గెంటేస్తారు. లోన్ తీసుకుని ఒక్క ఈఎంఐ ఒక్కరోజు లేట్ కట్టినా దానికి 100 పెనాల్టీలేసి సిబిల్ స్కోర్లు సగానికి తగ్గించేసి భవిష్యత్తులో లోన్ అడిగితే ఈ ఒక్క కారణాన్ని చూపించి లోన్ రిజెక్ట్ చేస్తారు. అదే బడాబాబులైతే వాళ్ళెంత అడిగితే అంత లోన్ రద్దు చేస్తారు. ఏం సిబిల్ స్కోర్లు సామాన్యులకేనా? కోట్లు కొట్టేసే కార్పొరేట్లకు వర్తించదా? పెద్దోళ్ల అప్పులకు ఇలాంటి రికార్డులు ఉండవా అన్నది సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. సామాన్యుడు ఎప్పుడూ నేరం చేయడు. లోన్లు సవ్యంగా తీర్చేది వాళ్లే. తమకు డబ్బులొస్తే ముందుగా తీర్చేది ఆ లోన్లే. కానీ బ్యాంకులు మాత్రం వాళ్ళని నమ్మవు. మన దేశంలో మ్యాన్లు ఉన్నారు కానీ ఐపీ పెట్టిన రైతన్న ఒక్కడూ లేడు. అప్పు తీర్చలేకపోతే ఉసురైనా తీసుకుంటాడు కానీ ఎగ్గొట్టి విదేశాలకు పారిపోడు. కానీ బ్యాంకులు ఈ జనం సొమ్ముతోనే బతుకుతాయి. కానీ ఆ జనాల్ని మాత్రం నమ్మవు. బ్యాంకుల్లో సొమ్ము ప్రజలది.